ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రము ధారావాహికలో భాగంగా నేడు 24వ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం. ఆత్మబుద్ధి సుఖంచైవ గురుబుద్ధిర్విశేషతః పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి ప్రళయాంతకం. ఇందులో ఎటువంటి సలహా కానీ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను చెప్పబడి ఉన్నాయి. ఆత్మబుద్ధి సుఖంచైవ, నీవు ఒక నిర్ణయం తీసుకోవాలా అనుకున్నప్పుడు నీకు ఇచ్చ వచ్చినట్టుగా నీ సొంతంగా నిర్ణయం తీసుకో. దాన్ని ఆత్మబుద్ధి సుఖంచైవ. గురుబుద్ధిర్విశేషతః అంటే నీవు ఈ రకంగా చేస్తామా వద్దా అని డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు గురుబుద్ధిర్విశేషతః అంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఒక గురువు మాదిరి ఉండడము, లేకుంటే ఆయన చెప్పినటువంటి విషయాలు మనకు అంగీకారమోదంగా ఎప్పుడు ఉంటాయో అటువంటప్పుడు ఒక్క గురువును మాత్రము అడగండి ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు. వినాశాయ, ఒకటే విషయాన్ని 10 మందికి అడిగినట్లయితే 10 మంది 10 రకాలుగా చెప్తారు. వాళ్ళు చెప్పినటువంటి 10 మంది చెప్పినటువంటి దాంట్లో ఏ రకాన్ని మనం ఎన్నిక చేసుకోవాలనో మనకు అర్థం కాక మనము తికమక పడతాము. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని ఏ విషయము కూడా చర్చించరాదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం, ఒక స్త్రీని ఈ విషయంలో అడిగినట్లయితే ఆమె చెప్పినట్లు మనం వెళ్ళాలా అంటే ప్రళయమే సృష్టిస్తుంది అని దీని యొక్క భావము. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మున్ముందు ఇంకా తెలుసుకోవడానికి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి ఇతరులకు సబ్స్క్రైబ్ చేయించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి.